మైక్ అందిస్తున్నాను. సభాధ్యక్షులు సోన్ రాజు గారికి, మరి సోదరులు చాలా బాధగా మాట్లాడారు. ఎందుకంటే కొడుకు పోతే ఆ బాధ తండ్రికే తెలుస్తుంది. ఎంతో బాధను అణుచుకుంటూ మరి తన యొక్క అనుభవాన్ని చెప్పిన పేరుకో వెంకటేశ్వర గారికి, అలాగే ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు రూపాకర్ మాదిక గారికి, అలాగే విష్ణుమూర్తి గారు, చిట్టుబాబు గారికి, అలాగే నాతో చదువుకున్నాడు పటేల్, ఇద్దరు ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్స్ మన ఏవి పటేల్ గారికి, మాల మహానాడు అధ్యక్షులు, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారా? రాష్ట్రం అంతా చూస్తుందా? ఈ రాష్ట్రం అంతా ఏ రకంగా చూస్తున్నారంటే వివక్ష. ఒక ఇద్దరు మనుషులు చనిపోతే, చంపబడితే ఏ రకంగా ఒక మనిషికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంకో మనిషికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. వివక్షతో ఈ సమాజంలో ప్రభుత్వాలు వ్యవహరించడం మనం చూస్తూ ఉంటుంటే మొత్తం సిగ్గుతో తలంచుకునే పరిస్థితి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. మే 9వ తారీఖున సాయి కృష్ణ అన్న అతను కనపడకుండా వెళ్ళిపోయాడు. సాయి కృష్ణ మే 9వ తారీఖున కనపడకుండా వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలియదు, ఏం చేశారో తెలియదు. వాళ్ళ తల్లిగారు స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆవిడ అరుపులు విన్నారు, కొట్టడం విన్నారు, కొడుకుని బతిమలాడుకున్నారు పోలీసుల్ని. ఎటువంటి ఇది కూడా ఆమెకి లభించలేదు. చూసి ఆవిడ రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతున్నారు తన కొడుకు గురించి. అయితే ఈ క్రాంతి కుమార్, వీళ్ళు తెలుసు కదా పోలీసుల యొక్క పరిస్థితి. అంటే క్రాంతి కుమార్ చనిపోయేటప్పటికి 21వ తారీఖున అప్పటికే క్రాంతి కుమార్కి తెలుసు సాయి కృష్ణని ఎంత దారుణంగా కొట్టి చంపేశారో అన్న విషయం క్రాంతి కుమార్కి తెలుసు. అందుగురించే పోలీసులు రమ్మంటే ఇంట్లో ఉన్న వ్యక్తి తలుపులు వేసేసుకుని వాళ్ళ తల్లిగారిని, పోలీసులు వచ్చారు కదా స్టేషన్కి వెళ్ళి రమ్మంటే లేదమ్మా చంపేస్తారు, లేదమ్మా చంపేస్తారు అంటే సాయి కృష్ణని చంపేశారన్న విషయం క్రాంతి కుమార్కి తెలుసు. సాయి కృష్ణ చంపేశారు, నేను వెళ్ళినా కానీ నన్ను చంపేసి శవాన్ని దొరకకుండా నా కుటుంబానికి చేస్తారు అన్న విషయం తెలుసు. కాబట్టే ఆ రోజున ఎవరికి చెప్పకుండా పురుగుల మందు తాగేశాడు, గుళికలు తాగేశాడు. ఖచ్చితంగా జరిగింది ఇదే. సాయి కృష్ణ మరణం క్రాంతి కుమార్కి తెలుసు. ఎందుకంటే అదే స్టేషన్లో క్రాంతి కుమార్ని రౌడీ షీట్ అని చెప్పి తీసుకుని వెళ్ళి, రే మాది కూడా కదరా, బూట్ పాలిష్ చేయరా, బూట్లు పాలిష్ చేయరా, రే లెటర్లు కడగరా అంటే మానవ సమాజంలో దారుణమైన బూతుబాజీ
కుమార్లతో పదజాలం మాట్లాడి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ఎస్పీలు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్ని అదే బూతు పదజాలంతో తిడతారు. సిఐలు ఎస్ఐలు తిడతారు, ఎస్ఐలు కానిస్టేబుల్ని. చాలా నీచమైన పదజాలం వాడి తిట్టడం అన్నది ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్ద జబ్బు. అది బయట వాళ్ళ మీద చూపెడితే అది ఏ రకంగా ఉంటుంది? ఈ రోజున అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే సిఐ నాగరాజుకి మద్దతుగా ప్రదర్శనలు అయిపోయింది. ఒక్క 5 నిమిషాలు. సిఐ నాగరాజుకి మద్దతుగా ప్రదర్శనలు. సిఐ నాగరాజు యొక్క ఆస్తుల విలువ ఎంతంటే సుమారు 50 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయని చెప్పి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏ రకంగా సంపాదించాడు సిఐ నాగరాజు అన్నది ఈ రోజున పబ్లిక్గా మనకు కనబడతా ఉంది. వీడియోలు చేస్తున్నారు అతని ఆస్తులు. అరే, హ్యాసిరీల్లో భాగస్వామ్యం, ఎక్కడ చేస్తే అక్కడ ప్రతి కంపెనీల్లో భాగస్వామ్యం. అంటే ఆ సిఐ నాగరాజుకి ఆ సిఐ నాగరాజు గాడిని సపోర్ట్ చేస్తూ కొంతమంది గాడిదలు తయారయ్యారు కృష్ణలంకలో. వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం మద్దతుదారుల కాపులు, లేకపోతే ఒక అవినీతిపరుడికి పోలీస్ స్టేషన్లో హింసించి చంపేసే ఎదవకి వెనకాల కొంతమంది సపోర్టింగ్గా వచ్చారంటే ఎంత డబ్బు తీసుకున్నారా మీరు? డబ్బులు తీసుకోకుండా మీరు అందరూ వచ్చారా? ఒక మనిషిని చంపేశారు అని మేము బాధపడతా ఉంటే వాడికి సపోర్ట్గా రావడానికి మీకు ఏమైనా సిగ్గుందారా? పైగా క్రాంతి కుమార్ మీద అవాకులు చెవాకులు, అమ్మాయిని ఏడిపిస్తాడని, తర్వాత మాదక ద్రవ్యాలు తీసుకుంటాడని సోషల్ మీడియాలో పోస్టింగ్. రే, ఆ క్రాంతి కుమార్కి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. వాళ్ళ కుటుంబం చూడండి ఎక్కడుందో. ఆ కాలాగొట్ట దగ్గర కుటుంబం చూడడానికి వెళ్తే ఒక గదిలో ఉంటున్నారు. పేరుపోక వెంకటేశ్వరరావు ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తూ కనీసం ఎటువంటి గృహంలో ఉంటున్నాడో చూసి తెలుసుకోండి. సిఐ నాగరాజు లాగా కోట్ల ఆస్తి పేరుపోక వెంకటేశ్వరరావుకి లేదు. అందుగురించే క్రాంతి కుమార్ సాయికృష్ణ చంపేసి శవాన్ని మాయం చేశారు కాబట్టి సవ్వన్న దొరుకుతుందని చెప్పి విషయం ఏమీ తెలియకుండా గుళికల ముందు తాగి చనిపోయాడు. 3వ రోజున ప్రార్థన అయిపోయింది. 30వ తారీఖున ఏదో మీటింగ్ పెట్టాడు, అది కూడా అయిపోయింది. తర్వాత తెలిసింది వీడియో ఉన్నట్టు. ఫోన్కు ఎక్కడుంది ఈ ఫోన్ అని ఎదుగుతున్నప్పుడు వీడియో తెలిసింది. అయ్యో, నా కొడుకుని చంపేశారు ఈ విధంగా అని బాధపడుతూ ఉంటుంటే సాయికృష్ణని కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఉలుక్కుపడి దాని మీద కాపు కదా, కాపులు దూరం అయిపోతారేమో నా భయం కదా, అందు గురించి మొత్తం రంగం సిద్ధం చేశారు. తెలుగుదేశం, వైసీపీ అంతా అటు ఇటు కాపులు. క్రాంతి కుమార్ వీడియో బయటకు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? సొల్లు మనతోనే ఉండాలి, డబ్బులు ఇస్తూ ఓట్లు వేస్తారు. 2,000 పడేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు. అది మనం వాళ్ళకి ఇచ్చిన లోకువ. అందుగురించే జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి ఈ రోజు వరకు క్రాంతి కుమార్కి కనీసం ఫోన్లో కూడా పరామర్శించలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు సాయికృష్ణ చనిపోతే వెళ్ళి సాయికృష్ణని పలకరించినోడు పేరుపోక వెంకటేశ్వరరావుని ఎందుకు పలకరించలేదు?
వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హత్య, ప్రభుత్వం పోలీసులు చేసిన హత్య అది. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కాపులు తప్పితే మానవాధికులు కాదు. అందుకనే పేరుపోగు వెంకటేశ్వరరావుని పలకరించలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి మనల్ని చంద్రబాబుకు మొదటి నుంచి కూడా పెద్ద మాదిగని చెప్పులు కుట్టిన చంద్రబాబు మాదిగలకి సమస్య కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం తెలీదు. నీకు చంద్రబాబు బాగా గుర్తుపెట్టుకో, నీకు రక్షణ కవచంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు నిన్ను నడిపించింది మాదిగలు, లేకపోతే నీకు దిక్కు లేదు. అటువంటి మాదిగలకి బాధ కలిగినప్పుడు పిలిపించుకుని మాట్లాడే ఒక సానుభూతి కూడా నీ దగ్గర లేదు. పైగా క్రాంతి కుమార్ మీద నీచమైన రాతలు రాయిస్తుంది మీ పార్టీ. అంతేకాకుండా ఈ రోజున ఆ రకంగా చేసినా కానీ మనం మొత్తుకుంటున్నాం, అరే మాకు కేసు పెట్టండి, SC/ST అట్రాసిటీస్ పెట్టండి, ఆ సిఐ నాగరాజు మీద హత్యానేరం కేసు పెట్టండి అని మనం అడుగుతూ ఉంటుంటే మనది అరణ్య ఘోష అయిపోయింది. వివక్ష క్లియర్గా కనబడుతూ ఉంది. మనం ఏం చేయలేమా? మరి ఈ రకమైన పరిస్థితులు మనకున్నప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం రెండు కూడా మనల్ని నీచమైన చూపు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తిరగబడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ స్టేజ్ మీద నుంచి రాష్ట్రంలోని మాదిగ క్రైస్తవ ముస్లింలందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఈ సభ పిలుపునిస్తుంది. మనల్ని రెండవ జాతి పౌరుల కింద చూస్తున్నారు. మమ్మల్ని రెండవ జాతి పౌరుల కింద చూడకపోతే ఈవేళ 26వ తారీఖు 28వ తారీఖు లోపల ఈ కేసు ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసి సెక్షన్లు వేసి పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయండి. 28వ తారీఖు వరకే మీకు గడువు. 28 దాటిన తర్వాత 30వ తారీఖున ఉద్యమం అన్నది మొదలవుతుంది. ధర్నా చౌక్ దగ్గర నుంచే మా ఉద్యమాన్ని మేము మొదలు పెడతాం. ఆ ధర్నా చౌక్ దగ్గర 30వ తారీఖున ధర్నా చేసి ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్ళడానికి మేము ప్రతి రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక తీర్మానాలు ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటాం. ఎందువల్లంటే ఇది మమ్మల్ని ఈ కేసులోనే కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎరిచెర్ల కిరణ్ కుమార్ని కూడా అలాగే లాకప్ డెత్ చేసి చంపేశారు. అలాగే డాక్టర్ సుధాకర్ను కూడా మానసికంగా చంపేసి అతన్ని క్షోభ పెట్టి చంపేశారు. అలాగే అబ్దుల్ సత్తార్ అన్న అతన్ని సిఐ నంజాల్లో నువ్వు పోతే నీ కుటుంబం ఉంటుందంటే కుటుంబంతో కూడా వెళ్ళి రైలు మీద కింద పడి అతను చనిపోయాడు. ఈ అన్ని కేసుల మీద నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమీక్షిస్తానని చెప్పి మహానాడులో చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఒక్క కేసన్నా సమీక్షించాడండి? ఒక్క కేసన్నా? అతను మనకిచ్చే గౌరవం అది. కాబట్టి మనం మేలుకొనాలి, మనం ఖచ్చితంగా మేలుకొనాలి. ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాలి దానికి. ఎందుకంటే ఇక్కడ న్యాయం చేయరు కాబట్టి మనం కూడా ఒకసారి రాజకీయంగా మనం ఆలోచించుకోవాల్సిన సమయం కూడా మన దగ్గరికి వచ్చింది. కాబట్టి 30వ తారీఖు ధర్నాకి నేను ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ బయలుదేరండి, ధర్నా చౌక్ రండి.
30వ తారీఖున ధర్నా చౌక్ దద్దరిల్లిపోవాలి. ఆ రకంగా వచ్చి మన శక్తి ప్రదర్శించినప్పుడే ఈ ప్రభుత్వాలు లొంగుతాయని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.